హలో హాయ్ నేను ఇప్పుడు థర్మోడైనమిక్స్ లో వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్ గా డెఫినేషన్ చూసినట్లయితే ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ఆర్ ఫ్రమ్ ఏ సిస్టమ్ విత్ రెఫరెన్స్ టు సరౌండింగ్స్. అంటే ఏంటంటే మనకు చెప్పుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ మోడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ఆర్ ఫ్రమ్ సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు సిస్టమ్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. సో సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ కానీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనము వన్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ని మనం వర్క్ అని చెప్పొచ్చు. అయితే వర్క్ కి జనరల్ గా ఫార్ములా ఏం చెప్తామంటే ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. తర్వాత చూసినట్లయితే దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ వర్క్స్. మనకు వర్క్స్ చాలా టైప్స్ ఉంటాయి. అందులో లైక్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ వర్క్ అని, తర్వాత గ్రావిటేషనల్ వర్క్ అని, తర్వాత మెకానికల్ వర్క్ అని, ఇలా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి మనకి. వీటి ఫార్ములాస్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ వర్క్ కి ఫార్ములా చూసినట్లయితే Q ఇంటూ వి. Q అనేది ఇక్కడ ఛార్జ్ రిప్రజెంట్ చేస్తుంది. వి అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. Q ఇంటూ వి అనేది ఎలక్ట్రికల్ వర్క్. తర్వాత గ్రావిటేషనల్ వర్క్ ని mgh తో రిప్రజెంట్ చేస్తాం. m అనేది మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్, తర్వాత g అనేది గ్రావిటేషనల్ యాక్సలరేషన్, తర్వాత h అనేది హైట్ ఆఫ్ ద బాడీ ఫాల్స్ ఫ్రమ్. సో హైట్ కింద కన్సిడర్ చేస్తాం. మెకానికల్ వర్క్ ని మనము జనరల్ ఈ పైన ఫార్ములా చెప్పినట్లే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. తర్వాత మనము థర్మోడైనమిక్స్ లో చూసినట్లయితే గ్యాసెస్ గురించి స్టడీ చేస్తాము. దాంట్లో గ్యాసెస్ గురించి స్టడీ చేసేటప్పుడు మనము మెకానికల్ వర్క్ చెప్తాము. సో వర్క్ అసోసియేటెడ్ విత్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ని మనము మెకానికల్ వర్క్ అని చెప్పొచ్చు. ఏంటంటే మెకానికల్ వర్క్ ఏంటి అంటే వర్క్ అసోసియేటెడ్ విత్ చేంజ్ ఇన్ వాల్యూమ్ against external pressure which is called మన ఏమని చెప్పొచ్చు అంటే మెకానికల్ వర్క్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వర్క్ అసోసియేటెడ్ విత్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ is called mechanical work. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్యాస్ తీసుకున్నట్లయితే ఒక సిలిండర్ లో ఒక గ్యాస్ తీసుకున్నాము. ఆ గ్యాస్ సమ్వాట్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్ ని మనం ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఒక పిస్టన్ ఉంది. పిస్టన్ సమ్వాట్ ఏరియా ఉంటుంది. ఆ పిస్టన్ ఏరియాని మనం ఏ కింద కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుందో అగేన్స్ట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ని డామినేట్ చేస్తూ ఈ గ్యాస్ ప్రెషర్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ని డామినేట్ చేస్తూ ఎక్స్పాండ్ అయితే మనకు సమ్వాట్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు చూసినట్లయితే ఇనిషియల్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత గ్యాస్ ఎక్స్పాండ్ అయితే గ్యాస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అండ్ వన్ మోర్ ఇక్కడ ప్రెషర్ ఆఫ్ అట్మాస్ఫియర్ దాన్ని పి ఎక్స్టర్నల్ కింద చెప్తున్నాము.
ఇది ప్రెషర్ ఆఫ్ గ్యాస్ అని చెప్తున్నాము. అయితే ఈ రెండు ప్రెషర్స్ ఆపోజిట్ ఉంటాయి కాబట్టి మనము ప్రెషర్ ఆఫ్ గ్యాస్ పాజిటివ్ గా తీసుకుంటే ఈ ఎక్స్టర్నల్ ప్రెషర్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నాము. తర్వాత మనకు తెలుసు ప్రెషర్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఆన్ యూనిట్ ఏరియా. సో ప్రెషర్ ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఫోర్స్ కి ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా అని చెప్పొచ్చు. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే థర్మోడైనమిక్స్ లో మెకానికల్ వర్క్ చూసినట్లయితే వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఈ ఫోర్స్ ప్లేస్ లో ప్రెషర్ ఇంటూ ఏరియా పెడుతున్నాను. ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ సంథింగ్. ఈ డిస్ప్లేస్మెంట్ ని మనము డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఏరియా దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అని చెప్పొచ్చు. చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది మనం ఎంతైతే వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందో, ఎంతైతే చేంజ్ అయిందో దాన్ని డి ఇంటూ ఏ అనేది ఏరియా, డి అనేది ఈ డిస్ప్లేస్మెంట్ హైట్ అని చెప్పొచ్చు. సో ఈ రెండింటి ప్రోడక్ట్ ని మనం చేంజ్ ఇన్ వాల్యూమ్ అని చెప్తున్నాం. ఇక్కడ ప్రెషర్ అనేది ఎక్స్టర్నల్ ప్రెషర్, అది అట్మాస్ఫియర్ ప్రెషర్ తీసుకుంటాం కాబట్టి మైనస్ సైన్ తీసుకుంటున్నాం. ఇక్కడ వర్క్ ఈక్వల్స్ టు మైనస్ పి ఎక్స్టర్నల్. సో ఈ రెండింటిని ఏరియా ఇంటూ డిస్ప్లేస్మెంట్ నేను ఏం రాస్తున్నా అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ గా రాస్తున్నాను. సో ఇదండి ఫార్ములా. మనకి పివి వర్క్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గ్యాస్ గురించి డబ్ల్యూ ఈక్వల్స్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి. జనరల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, డెల్టా రిప్రజెంట్ డెల్టా ఏదైనా నథింగ్ బట్ ఏదైనా సరే డెల్టాని మనం ఫైనల్ మైనస్ ఇనిషియల్ వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ వాల్యూమ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏం చెప్తామంటే ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ తీసుకుంటాం. ఇక్కడ ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి ఫైనల్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, ఇనిషియల్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంది. ఎప్పుడు ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు, గ్యాస్ ఎక్స్పాండ్స్ అయినప్పుడు ఫైనల్ వాల్యూమ్ ఈజ్ మోర్ దాన్ ఇనిషియల్ వాల్యూమ్. అయితే డెల్టా బి ఏమొస్తుంది మనకు అప్పుడు అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో మోర్ మైనస్ లెస్ మనకి ఏమొస్తుంది పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రెషర్ ఏమో నెగిటివ్ ఉంది ఇంటూ ఇది డెల్టా వి అనేది పాజిటివ్ వస్తుంది. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నాకు అప్పుడు ఏమొస్తుంది అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో వెన్ ఎవర్ గ్యాస్ ఎక్స్పాండ్ అయినప్పుడు మనం వర్క్ ఏమవుతుందంటే నెగిటివ్ కింద వస్తుంది. దీన్ని మనం ఏం చెప్తాము అంటే వర్క్ డన్ బై గ్యాస్ అని చెప్తాం. వెన్ వర్క్ ఈజ్ నెగిటివ్ ఆర్ వర్క్ ఈజ్ సంథింగ్ నెగిటివ్ వాల్యూ, సో మనం అప్పుడు చెప్పుకోవాలి అంటే వర్క్ డన్ బై ద గ్యాస్ అని చెప్తాం. వర్క్ డన్ బై గ్యాస్ అని చెప్తాం. ఒకవేళ కంప్రెషన్ అయినప్పుడు మనకు ఈ వాల్యూ ఈ డెల్టా బి వాల్యూ కూడా మనకు నెగిటివ్ వస్తుంది. ఆ టైంలో నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. అప్పుడు వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అని చెప్తాం అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాండ్ అయితేనేమో వర్క్ నెగిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ సైన్ తీసుకుంటాము. కంప్రెస్ అయితేనేమో పాజిటివ్ సైన్ తీసుకుంటాము.